పుష్కర పనులు పూర్తి చేయని అధికారులపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. విజయవాడలో పుష్కర ఘాట్లను పరిశీలించిన ఆయన 45 రోజుల్లో పనులన్నీ పూర్తి కావాలని ఆదేశించారు. చరిత్రలో నిలిచిపోయేలా కృష్ణా పుష్కరాలు నిర్వహించాలన్నారు. ప్రజలెవరికీ అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. విజయవాడలో ఆక్రమణల తొలగింపునకు ప్రజలు సహకరించాలని కోరారు. గొంతెమ్మ కోరికలను తీర్చలేమని స్పష్టం చేశారు. జూలై 1-2 తేదీల్లో మళ్లీ పుష్కరాల పనులను పరిశీలించేందుకు వస్తానన్నారు. చాలా పనుంది. 12వ తారీఖు ప్రారంభమవుతుంది. ఈరోజు 23వ తారీఖు వచ్చాం. ఈ నెల మొత్తం కలిస్తే 45 రోజులు కూడా లేదు. నేను అందుకనే ఇక్కడే పని చేస్తే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే మరి కాంట్రాక్టులకి చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎవరైతే పని తీసుకున్నారో రైట్ టైంలో మీరు పనంతా పూర్తి కావాలి. ఇక్కడుండే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ, కార్పొరేటర్స్ కానీ, మేయర్ కానీ, అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఆతిథ్యం ఇవ్వడానికి కృష్ణా పుష్కరాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా చేయడమే కాకుండా ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యంతో కృష్ణా పుష్కరాలంటే ఇట్లుంటాయి. అదే మరిగా విజయవాడలో ప్రతి ఒక్కరు కూడా ఒక అతిథిగా తయారు కావాలి. ఎవరు వచ్చినా వాళ్ళని మర్యాదగా పలకరించడం, మీరు కూడా సేవాభావం చూపించడం, ఆ స్ఫూర్తి రావాలి. అదే మరిగా ఇదే సమయంలో చూస్తే ఇది రాజధాని అయినప్పుడు ఒక మంచి వాతావరణం తీసుకొని రావాలి.